మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఆర్యాలో ఉన్న సాండ్రా ఇప్పుడు సాండ్రా అసలు ఎక్కడ చేంజెస్ కనిపించట్లేదు. అంత క్యూట్ గా ఉన్నారు. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఇదే ఆ దేవుడి దయ అలానే ఉంది అంతే. అంటే దేవుడి దయ అనేది పక్కకు పెడితే ఆఫ్ కోర్స్ మనము ఫుడ్ చేంజెస్ లేకపోతే ఏదో ఒక చేంజెస్ వల్ల ఫేస్ చేంజ్ అవుతూ ఉంటుంది, బాడీ చేంజెస్ అవుతూ ఉంటాయి. బట్ మీకు ఎక్కడ ఇంత కూడా డిఫరెన్స్ కనిపించట్లేదు. అదే నాకు తెలీదు ఏం చెప్పాలో. నేను పెద్దగా వర్కౌట్ ఏం చేయను, అవునా? డైట్ కూడా ఏం చేయను. బిగ్ టైం ఫుడీ. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, సో తింటూనే ఉంటాను. అదేనా? అది జస్ట్ అంతే. ఇలా ఉంటే బాగుండు, అమ్మాయిలందరికీ ఈ వరం దేవుడిస్తే బాగుండు. సో ఎలా అనిపిస్తుంది శుభస్య శీఘ్రంలో ఈ క్యారెక్టర్ పర్టికులర్ రోల్ మీరు ప్లే చేయడం ఎలా అనిపిస్తుంది? సో అందరికీ తెలిసిన విషయం, విష్ణు ఇన్ శుభస్య శీఘ్రం చెవిటి ఐ కాంట్ హియర్. సో ఛాలెంజ్ చాలా లైక్ పెద్ద ఫిజికల్లీ challenge. ఛాలెంజింగ్. Yes, physically challenge, and um, it is it has a lot of scope for performance. Okay. చాలా ఉంది. సో అది స్క్రిప్ట్ ని బట్టి మనం చేస్తూ yes. ఎన్నెన్నో చేసుకోవచ్చు. దట్స్ Yes. హౌ ఇట్ ఇస్. అంటే మీ గతంలో సీరియల్స్ చూసుకుంటే డిఫరెంట్ రోల్స్, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ సీరియల్లో ఒక చెవిటి క్యారెక్టర్ మీరు ప్లే చేయడం అనేది నిజంగానే ఒక ఇన్స్పైరింగ్ అనమాట. మీకు ఇది ఈ రోల్ వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది? నరేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా దీన్ని ఛాలెంజింగ్గా? నాకు దీంతో ప్రాబ్లం ఏం లేదు. చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే ఇలాంటి రోల్స్ ఒక యాక్టర్కి రావాలంటేనే అదృష్టం. బికాజ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. అదే రెగ్యులర్ స్టాండింగ్ అండ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. యాక్టింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ యాక్టింగ్. ఏదైనా నథింగ్ ఇస్ ఈజీ, ఎవ్రీథింగ్ ఇస్ అ ఛాలెంజ్. ఓన్లీ ఇన్ యువర్ ఓన్ క్యారెక్టరైజేషన్ అన్నీ చేస్తూ వెళ్తే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ ఇలాంటి చేయాలంటే ఇట్ ఈస్ అ లిటిల్ కొంచెం టైం మైండ్తో ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇనిషియలీ నేను ఈ రోల్ చేసినప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అంటే వినిపిస్తున్నా వినిపించినట్టు చేయడం Exactly, కష్టం. అదే. సో ఇప్పుడు చాలా సార్లు వన్ మోర్ ప్లీజ్ అని స్టార్టింగ్ లో చెప్పేదాన్ని. ఓకే. ఎందుకంటే మర్చిపోతాను, రియాక్ట్ అయిపోతాను. మనకు అదే అలవాటు కదా. అవును, సో వాళ్ళు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ యువర్ బాడీ రియాక్ట్స్, యువర్ మైండ్ రియాక్ట్స్, ఐస్ చూసేస్తాం, ఒకరొకరిని చూసేస్తాం మాట్లాడినప్పుడు. సారీ సార్ నేను చూసేసాను, నేను వినకూడదు కదా అని. అవునవును. సో అలా జరిగేది. ఇప్పుడు అలవాటు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇనిషియల్లీ ఫస్ట్ నాకు ఈ రోల్ చెప్పినప్పుడు డెఫ్ కదా అంటే ఓకేలే అని అనుకున్నాను. కానీ అది సెట్లో వచ్చి ఆ సిచ్యువేషన్లో ఉండి అది రియాక్ట్ అవుతున్నప్పుడు నిజంగా కదా వీఆర్ సో యూస్ టు అవుట్ ఆఫ్ హ్యాబిట్. విన్నప్పుడు ఆటోమేటిక్ ఎవరైనా వింటే మనం రియాక్ట్ అవుతాను. అదే జరిగేది నాతో. నెగిటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వం కానీ పాజిటివ్ కి రియాక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. అది హ్యూమన్ సైకాలజీ. సో మరి ఇంత మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, మీకు ఆర్టిస్టుల నుంచి కానీ ఏదైనా మంచి రెస్పాన్స్ కానీ, ఒక మంచి కామెంట్ కానీ వచ్చిన సందర్భం? అఫ్కోర్స్ చాలా మంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, చెప్పారు దట్ ద ఫీడ్బ్యాక్ వాజ్ వెరీ పాజిటివ్. అందరు చెప్పారు చాలా బాగుంది రోల్, చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, మంచి చాలా రోజుల తర్వాత చాలా మంచి రోల్ వచ్చింది. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అంతే. సో మీకంటూ ఒకటి ఉంటుంది, అంటే మంచి యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మంచి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది అని కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. అవన్నీ వచ్చిన తర్వాత ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు ఇది చేస్తే బాగుండు, ఇది నా డ్రీమ్ రోల్ అనిపిస్తూ ఉంటుంది కదా. అదేమైనా మీకుందా? మీకు పర్సనల్గా ఇలాంటి డ్రీమ్ రోల్ చేయాలి? దేర్ ఇస్, ఎవరైనా నా కోసమే కాదు, ఏ యాక్టర్ అయినా, I don't think so there is anything called a dream role. Dream role is when you have that vast scope to perform. ఆ అవకాశం దొరికిందంటే అక్కడే డ్రీమ్ రోల్ వచ్చేసినట్టే. అండ్ అక్కడితో ఆగదు. ఎందుకంటే యాక్టింగ్ మనం ఒక్కొక్క రోజు, ఒక్కొక్క మినిట్, ఎవ్రీ షాట్ తో మనం ఒకటొకటి నేర్చుకుంటూనే ఉంటాము. సో ఇట్స్ సో వాస్ట్ కి నేను చెప్పలేను ఓకే నేను ఈ రోల్ చేస్తున్నా, డ్రీమ్ రోల్ నేను సాధించినట్టు అని నేను చెప్పలేను ఇక్కడ. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ అన్ యాక్టర్. బికాజ్ డ్రీమ్స్ కి దేర్ ఆర్ నో లిమిట్స్, రైట్? అది నిజం. సో అంతే. ఇప్పుడు ఈ రోజు ఇది చాలా పెద్ద విషయం నాకు, ప్లేయింగ్ విష్ణు రోల్, ప్లేయింగ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉమెన్ ఇన్ ద సీరియల్. ఇట్ ఈస్ లైక్ వన్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్. ఓకే. బికాస్ ఆ స్కోప్ ఉంది కాబట్టి. ఎస్ సార్. అంటే మామూలుగా జనరల్గా సెలబ్రిటీస్ అనగానే కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారు.
సో మీ పర్సనల్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? నేను ఎక్కువ యాక్టివ్ లేను సోషల్ మీడియాలో. అందుకే అడిగాను ఇప్పుడు నేను. ఎందుకు రీజన్? ఎవరైనా మేము అందరు హ్యాంగ్ అవుట్ చేసినప్పుడు ఏమైనా ఫొటోస్ గ్రూప్ లో దిగితే ఓకే, నేను నా అంతగా నేను పోస్ట్ చేసి ఒక ఫోటో క్లిక్ చేసి అది అప్లోడ్ చేద్దామంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రాదు. నాకు ఎవరైనా దాన్ని తీస్తానని చెప్తే మేబీ నించుంటాను, కానీ నా ఫోటో నా వల్ల అవ్వదు. అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో అస్సలే ఉండదు, ఎందుకు ఏంటో. ఐఎమ్ నాట్ అంటే మేబీ రెగ్యులర్ గా టీవీలో కనిపించడం వల్ల మేబీ దానికి దీనికి సంబంధం లేదు. సి ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ అన్ యాక్టర్, దిస్ ఇస్ మై వర్క్. సో నేను టీవీ ముందు నించడం, నేను నా వర్క్ చేసుకొని వెళ్ళడం అవన్నీ ఓకే. బట్ మీరు శాండ్రాని అడిగారు అనుకోండి, నాకు ఓకే ఓకే, నాకు చాలా పోస్ట్ చేయాలి, నించు దాన్ని ఫోటో తీసానంటే. ఓకే, బట్ మిమ్మల్ని ఇష్టపడే అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మీ బర్త్డేకి విష్ చేయడము, లేదంటే మీ ఫొటోస్ వస్తే వాళ్ళు కొన్ని గ్యాలరీస్ తీసుకొని వాళ్ళు ఇంకా ఏమైనా రీక్రియేట్ చేయడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నట్టే కదా మీరు. మీ అందరినీ డిసప్పాయింట్ చేశానంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ, కానీ అర్థం చేసుకోండి, నాకు నిజంగా ఆ ఇంట్రెస్ట్ రాదు. ట్రై చేస్తాను, మీకోసం ట్రై చేస్తాను. గుడ్ గుడ్, ఇది మాత్రం బాగుంది.